ప్రస్తుతం మనం ఐటీసీ కోహినూర్ దగ్గర ఉన్నాము. ఐటీసీ కోహినూర్ నుంచి ఇక్కడ మనం రైట్ తీసుకుంటే కనుక ఇక్కడ అన్ని కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేదైతే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఏదైతే కుమారి ఆంటీ షాప్ ఉంటుందో స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఐటీసీ కోహినూర్కి అపోజిట్లోనే కుమారి ఆంటీ షాప్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి లైన్గా అన్నీ కూడా మనకి ఫుడ్ కోర్ట్స్ అనేదైతే ఉన్నాయి. అయితే ఇంతకుముందు కూడా ఒకసారి కొన్ని రోజుల క్రితం మనందరికీ తెలుసు ఏదైతే కుమారి ఆంటీ షాప్ అయితే తీసేయాలి, అసలు అక్కడ బిజినెస్ రన్ చేయకూడదు ఎవరు, ఇదంతా కూడా గవర్నమెంట్ ప్లేస్, గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించి కూడా ఇలా రన్ చేస్తున్నారు, అందరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం అక్కడ షాపులు తీసివేయాలని కూడా అధికారులు చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఏదైతే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కుమారి ఆంటీ బిజినెస్ వల్ల ఇక్కడ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ వెహికల్స్కి వెళ్ళడానికి కూడా దారిలో ఏదైతే ఉన్నటువంటి ఈ రూట్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది కుమారి ఆంటీ వల్లే అంటూ కూడా కొన్ని ఆమె మీద ఏదైతే కొన్ని ఆరోపణలు రావడం, అదేవిధంగా కుమారి ఆంటీ షాప్ ఎత్తివేయాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద స్పందించడము, దీని మీద రియాక్ట్ అవ్వడము, కుమారి ఆంటీ షాప్ తీయకూడదు, అక్కడే ఉండాలి, ఆమె బిజినెస్ ఆమె రన్ చేసుకొని అంటూ కూడా మళ్ళీ తన నుంచి ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఏదైతే రంగనాథ్ గారు తీసుకొచ్చినటువంటి హైడ్రా కమిషనర్ తీసుకొచ్చినటువంటి కొత్తది ఏదైతే ఉందో హైడ్రా చాలా వేగంగా దూసుకుపోతుంది. అది అందరికీ కూడా మనకందరికీ తెలుసు. దాదాపుగా చూస్తున్నాము, మొన్న ఒక 2 వారాల పాటు బ్రేక్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ హైడ్రా దూకుడు అయితే పెంచారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఐటీసీ కోహినూర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ కూడా షాప్స్ ఏదైతే మనం చూసుకోవచ్చు. ఐటీసీ కోహినూర్ నుంచి స్ట్రైట్గా వస్తే కుమారి ఆంటీ షాప్ నుంచి కూడా మొదలు పెడితే ఇక్కడ అంతా కూడా మనకి కొంతమంది షాప్స్ రన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ అక్కడ చూసుకుంటేనేమో కుమారి ఆంటీ షాప్ నుంచి ఆ రోడ్లో ఉన్నటువంటి అవే ఏదైతే ఉందో అక్కడ అన్ని కూడా షాప్స్ అదే విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సైడ్ కూడా కొంతమంది షెడ్లు వేసుకొని ఏదైతే రేకులు వేసుకొని ఇక్కడ అందరూ కూడా అలానే చిన్నపాటి పాన్ డబ్బాలు కావచ్చు, చాయ్ డబ్బా అనేసి ఇట్లా కొన్ని బిజినెస్లు అయితే రన్ చేసుకుంటున్నారు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి. మరి ఇక్కడ చూసుకుంటే మనం జేసీబీతో ఏదే హైడ్రా అధికారులు ఇదన్నీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనివల్ల అసలు ఎవరైనా నష్టపోయారా, అసలు ఏం జరుగుతుంది, నిన్న ఎలా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉంది, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీరు ఇక్కడే ఉంటారా? మీల్స్ ఏంటమ్మా మీల్స్ ఎక్కడ మీ మీల్స్ షాప్ ఎక్కడ చూపించండి. ఎక్కడ అండి షాప్? అక్కడ బండి యువతల అంతా కూడా కూలగొట్టడం జరిగింది. ఏంది అసలు మీ స్పందన ఏంటి, ఏం చెప్తారు? మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చేశారు. చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఎప్పుడు జరిగింది అంతా, ఎప్పటి స్టార్ట్ చేశారు కూల్చివే? మధ్యాహ్నం 1-1:30 మధ్యలో. 1:30 మధ్యలో స్టార్ట్ చేశారు. అధికారులు ఎవరైనా రావడం జరిగిందా ఇక్కడికి? ట్రాఫిక్ పోలీసులు వచ్చారు నిన్న. అధికారులు ఎవరు రాలేదు, మాట్లాడారు అంటే మీ సామాన్లు ఏమైనా అట్లీస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటున్నారు, కనీసం మీ లోపల ఉన్న సామాన్లు ఉంటాయి కదా, మీరున్న ఐటమ్స్ అన్ని కూడా తీసుకునే టైం అని ఇచ్చారా? ఏం కూడా ఇప్పుడు డబ్బా తీసేశారు కదా, మొత్తం అన్ని కూడా ధ్వంసం చేసేసారు. ఇక్కడ చూస్తుంటే అంత ధ్వంసం చేసినట్టు కనిపిస్తా ఉంది. ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుకుపోయారు? జేసీపీతో తీసిన సామాన్లు వాళ్ళే తీసుకుపోయారు. కొన్ని తీసుకుపోయారు. లోపల ఎంత మొత్తంలో సామాన్ ఉండొచ్చు అంటే దాదాపు చాలా మంది ఉన్నాయి, ఒక కొట్టు 2 కొట్లు కాదు కదా, చాలా. దాదాపు ఎన్ని కోట్లు ఇక్కడ అన్ని ధ్వంసం చేయడం జరిగింది మీ అంచనా ప్రకారం? మీరు చూసారు కదా, బాగానే 20-30కి పైన ఉంటాయి. 20-30 షాపులు. ఓకే, అంటే రావడం మీరు షాప్ రన్నింగ్ లో ఉన్నప్పుడు రావడం వచ్చి అంతా తీసేసారు. 1-1:30 అంతే. ఆపినాము, పోలీసు వాళ్ళని ఆపినాం, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వస్తే ఆపినాం, కాళ్ళు పట్టుకున్నాం, మేలు పట్టుకున్నాం, వినలే వాళ్ళు. మా కడుపు మండుతుంది, మీరు ఎట్లా బతుకుతారు ఇక్కడ, మా కడుపు మండుతుంది అంటే ఆడ కుమారాంటి వాళ్ళ దగ్గర పెడుతున్నారు, మా దగ్గర పెడతలేరు. మా దగ్గర మేము ఇంకా 10 మందికి అన్నం పెట్టి అన్నదాతలం. మా దగ్గర ఎంత ఇప్పుడు పార్కింగ్ ఉంది, ఇలా మేము రోడ్ జామ్ చేస్తున్నాం, కుమారాంటి దగ్గర రోడ్ జామ్ చేస్తున్నాం. మరి అప్పుడు కుమారాంటిని ఆపితే సీఎం గారి దృష్టికి పోయింది. సీఎం గారు ఒక మాట, సీట్ వెండింగ్ వల్ల ఎవరిని ఏమనొద్దు, బతకనేది అన్నారు. అది ఫుట్పాత్ మీద అది. ఇదేమో లోపల ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపల. దీనివల్ల పెద్ద ఇష్యూ చేసి లోపలికి వచ్చి అడావుడిగా చెప్పలేరు, చేయలేరు, దబా తీసేస్తూనే ఉన్నారు. ఒక సెకండ్ కూడా మాకు టైం ఇవ్వలేదు. తినే వాళ్ళని కూడా ఎలగొట్టేసారు. అన్నం తినే వాళ్ళని ఇస్తరాకులు పట్టుకొని ఉరికిపోయారు వాళ్ళు, భయప్రాంతులు చేసిరు. సిఐ గారు వచ్చేసి అడవుడిగా జేసీబీ తెప్పించి, ల్యాండ్ ఆర్డర్ సిఐ రాలేదు, ట్రాఫిక్ సిఐ
ట్రాఫిక్ రోడ్డు మీద వీళ్ళు ఆ రోడ్డు మీద ఒక ట్రాఫిక్ బోర్డు బోల్తేసిర్రు, బోల్తేసి బిజినెస్ చేసుకుంటారు ఆడ కుమారాంటి వాళ్ళ దగ్గర. మరి ఇక్కడ ఎందుకు వీళ్ళకి ఏమన్నా అభ్యంతరం ఉందా చూడండి. ఇప్పుడు ఇది హైడ్రా నాకు కూల్చివేనికే. ఇప్పుడు హైడ్రా అంటే కూడా ఆయన ముందస్తు అంచకు పోతున్నాడు. ఇవాళ మా పిల్లల కోసము వాళ్ళ కోసం పోతున్నాడు. నాళ్ళు కబ్జా పెట్టిర్రు, చెరువులు కబ్జా పెట్టిర్రు, ఇవన్నిటి కోసం పోతున్నాడు. ఇవాళ అందరు ముఖ్యమంత్రులు అదే పని చేసి, ఇదే ముఖ్యమంత్రి ఇదే పని చేసి మన పిల్లలు ఎక్కడ తిరుగుతారు? తిరగలేరు కదా. అందువల్ల ఇది చేస్తున్నాడు. ఏదన్నా కానీ మంచిగా చేద్దామని చేస్తున్నాడు. ఇది సీట్ వెండింగ్ వాళ్ళని బతకని అని ఎప్పుడో చెప్పిండు. ఆయన వచ్చిన 3 నెలలకే చెప్పిండు సీఎం గారు. ఇప్పుడు ఇట్లా ఇది పరిస్థితి. జేసీబీ నడుస్తుందా, మీ ముంగటి నడుస్తుంది కదా, ఎవరు వచ్చి ఆపినా వాళ్ళు ఆగుతలేరు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, టీఎస్ఐసి వాళ్ళు ఈ తీసి గుంత కొడుతున్నారు చూడండి. అటు ఇటు పోకుండా గుంత కొడుతున్నారు. ఈ జనాల మీద ఏం కోపం వీళ్ళకి? సీఎం గారు ప్రకటన చేసిరు, అబ్బా ఏదైనా చేసిరు అన్నా కూడా ఏమనొచ్చు. ఎవరు లేదు. ఏమనంటే ఏసీపీ సాబ్ చూసిండు, సిపి సాబ్ చూసిండు, వాళ్ళు ఇట్లాంటి దాని మీద నజర పెట్టారు. ఇదేమో దొంగతనం చేస్తున్నామా, ఎవరిదాన్ని ఎత్తుకపోతున్నామా, ఎవరిదాన్ని ఎత్తుకపోతున్నామా? మనం కష్టం చేసుకుంటున్నాం కదా, 10 మందికి ఒకటి కూడు పెడుతున్నాం కదా. కూడు పెట్టి అన్నదాతల పుట్ట కొడితే మరి వీళ్ళ పుట్ట ఎవరు కొట్టాలి? పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, అది ల్యాండ్ ఆర్డర్ కూడా ట్రాఫిక్ అడగలేదా అసలు? ఇది ఇప్పుడు వాళ్ళు ఏదైతే కూల్చివేస్తున్నారు, ఈ కూల్చివేతలు అన్ని కూడా FTL బఫర్ జోన్లలో ఉంటున్నాయి, కొన్ని గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి ఈ విధంగా చేస్తున్నారు బిజినెస్ అన్నట్టుగా వీళ్ళు చెప్తూ వస్తున్నారు కదా. అది అట్లా చెప్తూ వీళ్ళు కూల్చివేయడం అనేది జరుగుతుంది. మరి మీరు ప్రశ్నించలేదా? మరి ఇది మీరు ఎంతకాలంగా ఇక్కడ రన్ చేస్తున్నారు బిజినెస్, వాళ్ళకి చెప్పడం జరగలేదా? ఎందుకు కూల్చివేస్తున్నారు, మాకు నోటీసులు కూడా ఇవ్వలేరు కదా అని చెప్పేసి మీరు ఒక మాట అడగడం జరగలేదా వాళ్ళతో? 3-4 years నుంచి రన్ చేస్తున్నాం. మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిర్రు, ఎమ్మెల్యే గారు వేసుకోమన్నారు. ఆయన వేసుకున్నాము. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. వేసుకున్నాము, అది రన్నింగ్ అవుతున్నది. ఎవరి ప్రాబ్లం లేదు, ఏ అధికారి ప్రాబ్లం లేదు. కానీ పోలీస్ వాళ్ళు, టీఎస్ఐస్ వాళ్ళు వచ్చి అడావుడిగా చెప్పలేదు. మధు సార్ అని తను వచ్చి దీనికి ఆయన వచ్చి చెప్పి 1 గంట కూడా టైం ఇవ్వలే, 1 గంట కూడా టైం ఇవ్వలే. మేము తప్పు చేసినామా, ఎవరైనా ఏమైనా అన్నామా? ఎంత పాటు ఉండొచ్చు సుమారు? ఏదైతే మీరు ఇప్పుడు నడిపించేటువంటిది, మీరు భోజనం 10 మందికి భోజనం పెడుతున్నారని చెప్తున్నారు, అంటే మీల్స్ పెడుతున్నారని చెప్తున్నారు కదా, అంటే సుమారు మీ సామాన్లు అంతా కూడా ఎంత పాటు ఉండొచ్చు? 20 లక్షల రూపాయలు సామాన్ నష్టమైంది. 20 లక్షల రూపాయలు ఖాళీ షెడ్లకే. మేము అందరము 20, 30, 50 వేసుకుని షెడ్లు వేసుకున్నాం. 40-50 షెడ్లు. ఒక 200 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. 200 మంది కుటుంబాలు నిన్న రోడ్డు మీద పడ్డాయి. అడగలేదా మరి మేము ఎలా బ్రతకాలి, మా పరిస్థితి ఏంది, మీరు ఇలా చెప్ప పెట్టకుండా వచ్చి ఇలా ధ్వంసం చేస్తే మా పరిస్థితి ఏంది రేపు అని మీరు ప్రశ్నించలేదా అధికారుల్ని? సిఐ గారు అంటున్నారు కదా, మా పుట్ట కాలుతుంది, మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పు? అలా సిఐ పుట్ట కాలుతుంది. ఎందుకు కాలుతుంది? మేము కుమారంటి లైన్ లో వాళ్ళు డబ్బులు ఇస్తుంటే మేము కూడా ఇస్తాం. మేము గణేష్ పటేల్ సార్ ఇప్పుడు ఏదైతే ఈ లైన్ లో మీ అన్ని కూడా షాపులు ధ్వంసం చేశారో, అక్కడ చూసుకుంటే ఐటీసీ కోహినూర్ ముందే ఇదే లైన్ లో మనకి కుమారి ఆంటీ షాప్ తో పాటు ఇంకా కొన్ని షాపులు అయితే చాలా ఉన్నాయి. కొన్ని షాప్స్ అయితే అక్కడ మీల్స్ రన్ చేస్తూ ఉన్నారు. మరి అవి కూడా తీసేస్తారా? అవి కూడా ధ్వంసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏమైనా చెప్పారా? ఏమనుకుంటున్నారు? ఆయన ఒక మాట అంటున్నాడు, ఆవిడ జోలికి వెళ్ళాం మేము. ఆయన సీఏ గారు అంటున్నాడు, ఆవిడ జోలికి వెళ్ళాం మేము. అమ్మమ్మ ఆవిడ జోలికి వెళ్ళాము, ఆవిడ జోలికి వెళ్ళాం. నేను అన్న అవి కూడా తీద్దాం 10 సార్ అంటే, అవి ఆపడానికి నువ్వు రాయ బాబు, నేను తీసినప్పుడు నువ్వు సపరేట్గా కూకో, మా పుట్ట కాలుతుంది, మేము ఎవరు చెప్పుకోవాలి? మీరు సంపాదించుకొని పోతున్నారు, మేమేం సంపాదించుకుంటున్నాం? 500, 1000 రూపాయలు, 2000 వస్తాయి. కుమారి ఆంటీకి వచ్చినట్టు 40,000, 50,000 రావుగా రోజుకి. లక్ష మా బిజినెస్ కాదు కదా. ఈ లోపలికి ఎవరు రారు. తెచ్చినే సగం అమ్ముకుంటాం, సగం పడేసుకొని పోతాం. సగం పడేసుకొని పోతాం. ఏం చేస్తాం ఇంకా దానికి? ఆడ చూడండి ఎంత పబ్లిక్. ఒక అంబులెన్స్ రావాలంటే ఒక అర్ధగంట బయటికి పడుతుంది. ఈడేం ప్రాబ్లం చూడండి. ఇది అడివి ఉండే, మేమే డబ్బులే సాఫ్ చేసుకున్నాం అంతా. ఇది మాకు ఎవరు చేసేయాలి? టీఎస్ఎస్లో ఇచ్చిరు, ఇది పెట్టుకొని వాళ్ళే ఇచ్చారు. ఇలా వాళ్ళే పోలీసు వాళ్ళని తీసుకొని కూల్చారు. అంటే మీరు ఎవరి పర్మిషన్ అయితే తీసుకున్నా అని చెప్తున్నారో, మరి మీ దగ్గర పక్క ఆధారాలు ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా? చూపించడం జరిగిందా? మరి చెప్పారా మీరు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ఇట్లా పర్మిషన్ తీసుకొని? పర్మిషన్ ఏం చూపించలేదు మాకు, కలిసి నోటి మాట చెప్పారు. మరి 3 ఏళ్ళ సంది 4 ఏళ్ళ సంది ఏంది ఇవాళ తీయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది ఎవరికైనా అవసరం వచ్చే జాగుంది, దీంట్లో ఏదైనా వస్తుందని మాకు ముందు సమాచారం ఇవ్వచ్చు కదా. ఏది ఇవ్వలే. రావడమే అంతే, చక్కగా లోపలికి రావడం, దబ కూల్చడం. ఇప్పటికి పని నడుస్తుంది. మీడియాలో వచ్చి ఇంత మీడియా వైరల్ చేసినా కూడా ఇంకా పని నడుస్తుంది. అవ్వండి చూస్తున్నా అదే చూస్తున్నాం కదా.
ఇక్కడ దాదాపుగా కూడా దాదాపుగా ఇప్పటికే 30 షాపులన్నింటినీ కూడా ధ్వంసం చేశారంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఇంతకు ముందు ఏదైతే వీళ్ళు ఒక 3-4 సంవత్సరాల క్రిందట కూడా ఎమ్మెల్యేలతోని కొంతమందితోని పర్మిషన్ అయితే తీసుకొని ఇక్కడ రన్ చేసుకుంటున్నాము. దట్టు చూస్తే ఇప్పుడు కుమారి ఆంటీ షాపులు ఏదైతే ఉన్నాయో ఆ వేలో అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ అనేది అయితే వెళ్తూ ఉంటుంది, వే అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు మనము, ఇక్కడ అడవి ప్రాంతం లాగైతే కనిపిస్తుంది మనకి. చాలా లోపల కొండల్లో గుట్టల్లో చాలా లోపలికి ఉందనే చెప్పొచ్చు. మరి ఇక్కడ మేము ఇదంతా కూడా మొత్తం కూడా అడవి ప్రాంతం లాగా ఉన్నప్పటిది మేము ఇక్కడికి వచ్చినప్పుడు, కానీ దాదాపుగా ఇక్కడ ఏదైతే షాపులు రన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారో ఇక్కడ ఒక 30-40 మంది వాళ్ళందరూ కలిసి మనిషికి ఇంత ఒక 30,000 20,000 అంటూ కూడా చెరో ఇంత డబ్బులు పోగేసుకొని అందరం కూడా ఇక్కడ షెడ్లు అయితే ఏర్పాటు చేసుకున్నాము. అక్కడి నుంచి మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేవు. అయినప్పటికీ అసలు చెప్పా పెట్టకుండా వచ్చి ధ్వంసం చేశారంటూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ ఆవేదనకి గురవుతున్నారని చెప్పొచ్చు.